ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, మీ మహాప్రేమను బట్టి, మీ దయను బట్టి ప్రభువా, నేటి వరకు మమ్మల్ని సజీవులుగా కాపాడి ఈ రాత్రి సమయంలో నీ మందిర ఆవరణలో చేరి ఇంతవరకు మిమ్మల్ని కీర్తించి ఈ సమయంలో నీ మాటలు ధ్యానించుకునేందుకు మీరు మాకిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. లోకములో ఎందరో ఈ దినాన్ని చూడలేక గతించిపోయారు ప్రభువా. మా ఎడల మీరు ప్రేమ కలిగి మా ఆయుష్ కాలాన్ని పెంచి ఈ రాత్రి మరి ఒకసారి ప్రభువా నీ మాటలను ధ్యానించుకునేందుకు మీరు మాకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ పాద సన్నిధికి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరపడి రావడానికి సహాయం చేయండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మీరు జీవించండి ప్రభువా. ఎన్నిక లేని వాడును, మాట్లాడుకు చేతగాను వాడిన ప్రభువా, మీరే మీ యొక్క ఆత్మ చేత నన్ను బలపరిచి మీరే మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. అన్యజనుల్లో జరుగునిది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినములలో నేను ఒక కార్యము జరిగించును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతనిని నమ్మక ఉందరు. చూడండి, ఈ వాక్య భాగము మనం ఆలోచన చేసినట్లయితే ప్రవక్త అయినటువంటి హబక్కూకు మరి దర్శన రీతిగా వచ్చినటువంటి దేవోక్తి. వ్రాసింది ఒక మానవుడే, కానీ వ్రాయించింది దేవుడు. ఈ బైబిల్లో ఉన్నటువంటి మాటలు మరి దేవుడే వ్రాయించాడు. వ్రాసింది మానవులే, కానీ వ్రాయించింది ఎవరంటే దేవుడు. కానీ లోకంలో అనేక మంది అనుకుంటున్నారు, ఏమని, మనిషే కదా రాసింది బైబిల్ కూడా అనుకుంటున్నారు. తెలియక, నిజంగా వారి జీవితాల్లో తెలిస్తే వారు ఎన్నడూ అలాగనుకారు. కారణం ఏంటంటే ఈ బైబిలు 40 మంది రాశారు. ఈ బైబిల్ని ఎంతమంది రాశారు? 40 మంది రాశారు. ఈ 40 మందిలో మరి బాగా చదవగలిగినటువంటి వారు ఉన్నారు, విద్య లేని పామరులు, మరి సముద్రంలో చేపలు పట్టే జాలర్లు ఉన్నారు, బరిగొడ్ని కాసే కాపరులు కూడా ఉన్నారు, మరి ఎంతోమంది జ్ఞానం కలిగినటువంటి వారు ఉన్నారు. దాదాపు అనేక సంవత్సరాలు పట్టింది ఈ బైబిల్ పూర్తయ్యే వారికి. ఏదో ఊహించి వ్రాసినటువంటి గ్రంథం కాదు బైబిల్. లోకంలో ఎన్నో గ్రంథాలు ఉండేలే, ఊహలతో, ఆలోచనలతో, కవిత్వంతో రాసే గ్రంథాలు చాలా ఉండేవి మన ప్రపంచంలో. కానీ బైబిల్లో వ్రాయినటువంటి మాటలు దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి వ్రాసారు ఈ మాటలని. అందుకని మనం నమ్మాలి ఈ మాటలని. చాలామంది ఏమంటున్నారంటే, మనిషే కదా రాసింది, నేనెందుకు నమ్మాలి? ఇది మానవుడి యొక్క ఆలోచన. రాసింది మానవుడు కదా, మానవుడు రాసింది నేనెందుకు నమ్మాలి? అసలు వ్రాయించింది ఎవరని ఆలోచన లేదు ఈనాడు అనేక మంది జీవితాల్లో. వ్రాసిన వాడికంటే కూడా వ్రాయించిన వాడు గొప్పవాడు. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఒక మనిషిని హత్య చేసిన వాడి కంటే కూడా హత్య చేయించిన వాడు పెద్ద నేరస్తుడు. తెలుసా మీకు? హత్య చేసిన వాడికి కొద్ది పనిష్మెంట్ అయితే చేయించిన వాడికి ఎక్కువ పనిష్మెంట్. అలాగైతే పరిశుద్ధ గ్రంథమైన బైబిలు దేవుని చేత, ఆత్మచేత ప్రేరేపింపబడి రాశారు ఈ గ్రంథాన్ని. ఎందుకంటే మానవుడు ఎలా బ్రతకాలి ఈ లోకంలో, మానవుని యొక్క ఆలోచన ఎలా ఉండాలి,
మనం ఎలా ఈ లోకంలో జీవిస్తే పరలోకానికి వెళ్తాము అనే విషయాన్ని సంపూర్ణంగా వ్రాయబడినటువంటి గ్రంథం బైబిల్. అందుకనే యేసు ప్రభు వారు అన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి ఎదుగు రాడు అన్నాడు. ఏమనుకుంటున్నారు? ఒక మనిషిని పరలోకానికి వెళ్ళాలంటే మార్గమై ఉన్నటువంటి యేసయ్యను నమ్ముకోవాలి. చాలామంది జీవితాల్లో యేసును ప్రభువుని నమ్ముకోవట్లేదు, డబ్బును నమ్ముకుంటున్నారు. ఈ లోకంలో తమకు కలిగి ఉన్న ఆస్తిపాస్తులను నమ్ముకుంటున్నారు. వాటిని బట్టి అతిశయిస్తూ ఉన్నారు. నాకేంటి అది ఉంది ఇది ఉంది అనుకుంటున్నారు. కానీ వాస్తవంగా ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుణ్ణి నీవు నమ్ముకోవాలి. అంతేగాని నీకు కలిగి ఉన్న వాటిని బట్టి ఎన్నడూ ఎవరు కూడా అతిశయించకూడదు. చదవండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం చదవండి. 1 కొరింథీ 1వ అధ్యాయము 31వ వచనం. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయను. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయించాలి. అంటే యేసు ప్రభువుని నమ్ముకుని బ్రతకడమే మనకు ఒక అతిశయం. ఎవరి జీవితాల్లో యేసు ప్రభువు లేకుండా ఉంటారో వారు ఎన్ని కలిగి ఉండా కానీ అవన్నీ వేస్ట్, వ్యర్థం. ఎన్ని సున్నాలు ఉండా కానీ సున్నాలకి విలువ ఉండదు. 5 సున్నాలు అమ్మటి ఒకటి పెడితే ఎంత అవుతుంది? 1,00,000 అయింది. నువ్వు 10 సున్నాలు పెట్టి ఆ ఒకటి లేకపోతే అవన్నీ జీరో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనకు హీరో. తెలుసా మీకు? జీరో కలిగినటువంటి మన జీవితాన్ని ఆయన బాగు చేసే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మనకు జ్ఞానమునిచ్చే దేవుడు, మనకు నీతినిచ్చే దేవుడు, మనకు పరిశుద్ధతనిచ్చే దేవుడు, మనకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, మన పాపాల నుండి మనల్ని విడిపించే దేవుడు యేసు ప్రభువు తప్ప ప్రపంచంలో ఎవరో లేరు. యేసు ప్రభు ద్వారానే మానవుడు రక్షణ పొందాలి. మరి ఒక నామంలో మానవుడికి రక్షణ లేదు. చదవండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 4:12. మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ కలగదో. ఈ భూమి మీద ఎన్నో నామాలు ఉన్నాయి, ఎన్నో పేర్లు ఉన్నాయి. నామం వంటి పేర్లు ఈ మనుషుల్లో ఇవ్వబడినటువంటి ఏ నామంలో మానవుడికి రక్షణ లేదు. ఈ నామమునే మనము రక్షణ పొందవలెను. ఏ నామం అది? యేసు నామము. యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. రక్షించే దేవుడు గొప్పవాడా లేక శిక్షించే దేవుడు గొప్పవాడా? ఈ రాత్రి ఆలోచన చేయండి. యేసు ప్రభువు రక్షించే దేవుడు. ఒక మనిషి ఊబిలో పడిపోయి చనిపోయే పరిస్థితికి దాదాపు గొంతు వరకు, పేకల వరకు మునిగిపోయాడు ఊబిలో. ఇప్పుడు ఆ ఊబిలో ఉన్నవాడిని పైకి లాగాలి. మరి పైకి లాగాలంటే పైన ఉన్నటువంటి వాడు ఏం చేయాలి? ఒక తాడు, ఏదో ఒకటి ఆధారం ఆ మనుషుడికి అందిస్తే వాడు పట్టుకున్నప్పుడు బయటికి వస్తాడు. ఒకవేళ పైన ఉన్నవాడు ఆ ఊబిలో దిగితే వీడేమైపోతాడు? వీడు కూడా వస్తాడు. అంతే కదా. ఊబిలో ఎంతమంది దిగినా
ఆ ఊపిలోకి వెళ్ళిపోతే ఊపిరాడక చనిపోతారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ పాపం అనే ఊబిలో ఉన్న మనలను రక్షించడానికి పరలోకములో ఉన్నటువంటి ఆ మహిమ కలిగిన దేవుడు మన ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎన్నడైనా మీ జీవితాల్లో ఆలోచించారా? మనల్ని ప్రేమించే దేవుడు, మన కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు, ఈ పాపమనే ఈ ఊబిలో చెడిపోయినటువంటి ఈ లోకంలో ఆయన ఒక రక్షకుడిగా, పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పాపి అయినటువంటి మానవుడిని రక్షించాలంటే పాపము లేని మానవుడు కావాలి. తెలుసా? పాపం లేనివాడు పాపిని రక్షిస్తాడు. మరి పాపంలో ఉన్నవాడు పాపిని రక్షిస్తాడు? అంతే కదా. పాపంలో లేనివాడు పరిశుద్ధుడు పాపిని రక్షిస్తాడు. మరి పాపంలో జీవించే మానవుడు పాపిని రక్షించలేడు. కారణం ఏంటి? మరి సన్నాసులు రాసుకుంటే ఏమైతే బూడిద రాలేదు అన్నట్టు ఒక పాపి వాళ్ళిద్దరు కూడా ఎక్కడికి పోతారు? ఒక గుడ్డివాడు మరి గుడ్డివాడికి తావు చూపించి ఎక్కడ పడతారు? వెళ్ళి గోతిలో పడతారని ప్రభువు చెప్పాడు ఈ మాటలో. జాగ్రత్త. ఈ లోకంలో ఏ మానవుడు కూడా నమ్మదగినవాడు కాడు. ఏ మానవుడు నమ్మదగినవాడు కాదు. వారు ఎవరైనా కావచ్చు, ఈ లోకంలో వారు సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. ఈ ప్రపంచంలో మానవుడు నమ్మదగినవాడు కాడు. దేవుడు ఒక్కడే నమ్మదగినవాడు. చూడండి, మనము నమ్మదగిన వారమైనను దేవుడు నమ్మదగిన వాడుగా ఉండి మన పాపాల నుండి మనల్ని విడిపించినటువంటి దేవుడు, మన పాపముల నుండి మనల్ని విమోచించినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకని యేసయ్యను నమ్ముకోవాలి. యేసయ్య ఒక్కరే రక్షకుడు. ప్రపంచంలో రక్షకులు లేరు. అసలు రక్షకుడు అనే పేరు యేసయ్యకు తప్పితే ఇంకా ఎవరికీ లేదు ఈ మాట. అందుకని యేసయ్యను నమ్ముకోవాలి. యేసయ్యను నమ్ముకొని పరిశుద్ధులుగా ఏ మానవుడైతే ఈ భూమి మీద జీవిస్తాడో ఆ మనుషుడే పరలోకానికి వెళ్ళేది. అంతేగాని నేను నమ్ముకున్నానని చెప్పి నా ఇష్టానుసారంగా ఈ లోకంలో బ్రతికితే నరకానికి వెళ్ళిపోవటమే. 10 మంది ఉంటారులే ఈ లోకంలో. దేవుని నమ్మినట్లే నమ్ముతారు, ప్రార్థనలకు వెళ్తూ ఉంటారు, బోధలు చేస్తూ ఉంటారు, అనేక రకాలుగా ఉంటారు, చక్కగా పాటలు పాడతారు, ఉపవాస పండగలు చేస్తారు, మామూలు పండగలు చేస్తారు. కానీ వారి జీవితాల్లో పరిశుద్ధత అనేది ఉండదు. 10 మంది అంటారు అదే ఇదే అంటారు. అంటే అర్థమైందా మీకు? ఏదో లోపల ఉన్నంతసేపు దేవుడు పెట్టడమే, బయటకు వచ్చే దెయ్యం పెట్టడమే. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఈనాడు లోకంలో. లోపలుంటే దేవుని బిడ్డలు, బయటకు పోతే దెయ్యం బిడ్డలు. ఒక చిన్నవాడు అన్నాడు, తల్లిని గురించి చెప్పాడంట. ఏమనంటే, అయ్యా మా అమ్మ చర్చిలో ఉంటేనేమో దేవదూత లాగుంటుంది, బయటకు వస్తే మాత్రం దెయ్యం లాగుంటుంది అని చెప్పాడంట ఒక బిడ్డ, ఒక కుమారుడు. తల్లిని గురించి సాక్ష్యం అది. చర్చిలో ఉంటేనేమో దేవదూత వలే ఉంటుంది, మరి ఇంట్లోనేమో దెయ్యం వెళ్ళే ఉంటుందని చెప్పాడంట. ఇప్పుడు అర్థమైందా ఎంత గయ్యాలదో, ఎంత భయంకరమైన జీవితం? ఆలోచన చేయండి. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవులు కూడా లేకపోలేదు. జీవితాలను మార్చుకోవాలి. కేవలం బైబిల్ పట్టుకుని ప్రార్థనకు వస్తే సరిపోదు. మనము దేవుని దృష్టిలో పరిశుద్ధంగా బ్రతకాలి. అదే దేవుడు మన నుండి కోరుకునేది. నువ్వు దేవుడికి ఎంత ఇస్తున్నావు అనేది చూడడు, నువ్వు దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నావు అనేది దేవుడు చూస్తాడు. 10 అంటారులే, అయ్యా నేను ప్రార్థనకు రాను కానీ 10,000 20,000 పంపిస్తాను గుడికి, కాబట్టి నేను డైరెక్ట్గా పరలోకానికి వెళ్తాను అనుకుంటారు కొంతమంది జీవితాల్లో. ప్రార్థన ఉండదు. ఆదివారం వస్తే కడుపు నిండా తింటాం, ఆ సినిమా పెట్టుకుని టీవీలో చూస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళు ఎందుకు పోతారు పరలోకానికి? అటువంటి వాడికి పరలోకం లేదు.
అల్లరితో కూడిన ఆటపాటలు. సినిమాలు అంటే ఏంది? అల్లరితో కూడిన ఆట పాటలు. ఈ సినిమాలో ఉండేది. ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి. పాటలు ఎక్కువగా చెడు పాటలు, మంచి పాటలు కాదు. జాగ్రత్త. నీ జీవితాన్ని ఇకనైనా నువ్వు దిద్దుకుంటే, నీ జీవితాన్ని ఇకనైనా మార్చుకుంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలు అవుతావు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనల్ని ప్రేమించి, ఆయన మన కొరకై, ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆ కలవరి శిలువలో మన కోసము తన ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయన. చదవండి కీర్తన గ్రంథం 49వ అధ్యాయము. చదవండి 49, 8, 9 వచ్చినావు. చదవండి 8, 9. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ఆలోచన చేయండి రాత్రి సమయంలో. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు. ఈ లోకంలో ఒక మానవుడు బ్రతుకుతున్నారంటే ఒక దినం చనిపోతాడు, కుళ్ళిపోతాడు, అంటే మురిగిపోతాడు. ఎవరైనా సరే వారు ఏ స్థితిలో ఉన్నప్పటికి కూడా ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి మానవుడు చనిపోతాడు, మురిగిపోతాడు, మట్టిలో కలిసిపోతాడు మానవుడు. ఎందుకంటే అది అందరికీ తెలిసిన వాస్తవమే. కానీ బైబిల్ కూడా చెబుతూ ఉన్నది, వాడు నిత్యము వాడు బ్రతికే అవకాశం లేదు. అంటే ఏంటి? ఇక నాకు మరణమే లేదు, ఎప్పుడు నేను బ్రతుకుతాననేవాడు ఎవడన్నా ఉన్నాడా ప్రపంచంలో? చెప్పండి. ఎవరైనా ఉన్నారా? ఇదిగో నాకు చావు లేదు, నేను 1000 సంవత్సరాలు బతుకుతాను, 17 సంవత్సరాలు బతుకుతాననేవాడు ఎవడైనా ఒక్కడున్నాడు ప్రపంచంలో? బాగా చదువుకుండొచ్చు, మంచి ఉద్యోగం ఉండొచ్చు, బాగా ఆస్తిపాస్తులు ఉండొచ్చు, బాగా పొలం ఉండొచ్చు, మరి అపార్ట్మెంట్లు ఉండొచ్చు, వెండి బంగారం కలిగి ఉండొచ్చు, ఎన్నైనా కలిగి ఉండొచ్చు. కానీ ఒక దినం మనిషి ఏమైపోవాలి? చనిపోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈనాడు ఇది ప్రతి ఒక్కడు కూడా ఒప్పుకోవలసిందే. అవునయ్యా, నేడింటిలో రేపు మా ఇంట్లో మనం బ్రతుకు తెలుసా నీకు? ఇవాళ ఇంట్లో ఉన్నాం, బ్రతుకున్నాం కాబట్టి చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? మట్టిలోకి వెళ్తారు. దహించబడినటువంటి వారు దహనం చేస్తారు. ఏదో ఒకటి బూడిదగానైనా మారిపోవాలి, మట్టిగానైనా మారిపోవాలి. జాగ్రత్త. ఎంతకాలం నీ జీవితంలో యేసు ప్రభువు నమ్ముకోకుండా బ్రతుకుతావు? నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. ఈరోజైనా నమ్ముకో. ఏది నాకేం తెలియదులయ్యా, నేను ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళలేదు, నాకు ప్రార్థన అలవాటు లేదు, గుడికి వెళ్ళి అలవాటు లేదు, మందిరానికి వెళ్ళి అలవాటు లేదు, నేను ఎప్పుడు తిని రోడ్లంబడి తిరుగుతూ ఉంటాను, కాబట్టి నాకేం తెలియదులే అని చెప్తే దేవుడు నన్నేమనల్ని అనుకోవాకండి. జాగ్రత్త. నీవెక్కడుండి ఈ రాత్రి ఈ మాటలు వింటున్నావో దేవుడు నిన్ను కూడా లెక్కలోకి తీసుకొస్తాడు. నాకు తెలియదంటే కుదరదు. ఈరోజు తప్పు జరగవచ్చు. అయ్యా రండి, దేవుని మందిరానికి రండి, ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకోండి, మారు మనసు పొందండి అని చెబితే ఈనాడు ఎంత తలబిరుసో కొంతమందికి. దేవుడంటే లెక్క ఉండదు, దేవుని మాటలంటే అంతకంటే లెక్క ఉండదు. దేవుని బిడ్డలంటే గోంగారులో పురుగుల కంటే కూడా హీనంగా చూసేవాళ్ళు ఉన్నారు లోకంలో. తెలుసా మీకు? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళ గురించి పిచ్చోళ్ళు అనుకునేవాళ్ళు ఉన్నారు చాలామంది ఈ లోకంలో. మీరు ఎన్నన్నా అనుకోండి, మీ జీవితంలో యేసయ్యను కలిగి ఉండకపోతే ఎప్పుడు మరణించినా పాతాళానికి వెళ్ళిపోతారు. ఈ లోకంలో
కళ్ళు మూస్తే పాతాళంలో కళ్ళు తెరుస్తారు. గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువుని నమ్మని ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో కళ్ళు మూసుకుంటే పాతాళంలో కళ్ళు తెరుస్తాడు, అగ్నిగుండంలో కళ్ళు తెరుస్తాడు. అప్పుడు నువ్వు నెత్తేనూరు కొట్టుకున్నా, రొమ్ములు బాదుకున్నా లాభం లేదు. బ్రతికున్నప్పుడే యేసయ్యని నమ్ముకో. ఇప్పుడు చదవండి, కీర్తన గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం చదవండి. 16వ వచనం. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము. వాడు చనిపోవునప్పుడు ఏమీయో కొనిపోడు. వాని ఘనత వాని వెంట దిగదు. చూడండి, ఆలోచన చేయండి. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు అంటే ఏంటి? డబ్బు బాగా పెరిగితే ఏమవుతాడు? సంపన్నుడు అవుతాడు. ధన సంపన్నుడు. ఆలోచన చేయండి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? ధనాన్ని నమ్ముకుంటాడు. నాకేందా డబ్బు ఉంది, నాకెందుకంటే దేవుడు, నాకెందుకు మందిరం, నాకెందుకు ప్రార్థన, నాకు బోల్డంత డబ్బు ఉంది, తరతరాలు తిన్నా కానీ ఇది జరిగిపోయేది కాదు. ఒకవేళ అలా అనుకుంటున్నారేమో, జాగ్రత్త. ఒకడు ధన సంపన్నుడై ఉన్నప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు, డబ్బు ఎప్పుడైతే పెరిగిద్దో ఘనత వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా డబ్బు బాగా సంపాదించిన వాళ్ళు ఏం చేస్తారు? అయ్యో పలానోడే ఒకప్పుడు ఏమి లేనోడయ్యా ఇప్పుడు బాగా సంపాదించాడు అని జనమందరూ చెప్పుకుంటారు. ఒకవేళ బాగా ధనవంతుడిగా ఉండి పేదవాడైపోయాడు అనుకోండి, వాళ్ళని గురించి ఏం చెప్పుకుంటారు? అయ్యా వీళ్ళు బ్రతికి చెడ్డవాళ్ళు అని చెబుతారు. అంటే ఏంటి? ఒకప్పుడు ధనవంతుడిగా ఉన్నాడు కానీ ఈరోజు చాలా పేదవాడుగా ఉన్నాడు. ఆలోచన చేయండి. భయపడకము, భయపడవద్దు. ఎవరికి ఈ మాట చెబుతున్నాడు? ఈ లోకంలో మానవుడికి దేవుడు ఈ మాట జరిపిస్తూ ఉన్నాడు. వాడు చనిపోవునప్పుడు ఏమీయో కొనిపోడు. చనిపోయేటప్పుడు ఆయన కొనిపోతాడా? 10 కోట్ల డబ్బు ఉందనుకోండి, కనీసం ₹1 చాదబడికి తీసుకెళ్తాడా? ₹1 కూడా తీసుకెళ్ళాడు. అన్నీ ఆ బ్యాంకులోనే ఎక్కడ ఉండిపోవాల్సిందే. ఎందుకు ఈ తాపత్రయం? ఎందుకు? ఎప్పుడు డబ్బు మీదే మనసు కొంతమందికి. ఎలా డబ్బు సంపాదించాలా? డబ్బు నిన్ను పరలోకాన్ని తీసుకొని వెళ్ళదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను రక్షించే దేవుడు, పరలోకానికి తీసుకొని వెళ్ళే దేవుడు ఆయన మాత్రమే. అందుకని యేసు ప్రభువు నమ్ముకోండి. చదవండి, మొదటి తిమోతి 6వ అధ్యాయం, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది అనుకుంటారు నేను ధనవంతుని కావాలనుకుంటారు. అయ్యా ధనవంతుడిగా ఉంటే అందరూ గౌరవిస్తారు, పేదోడుగా ఉంటే ఎవడు అన్నదమ్ములోడు కూడా గౌరవీయుడు, మరి బంధువులు గౌరవించరు, స్నేహితులు గౌరవించరు, ఎవరు గౌరవించరు. కాబట్టి నేను బాగా డబ్బు సంపాదించాలి అనే ఆలోచనతో కొంతమంది తీరిక లేకుండా పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆదివారం నాడు కనీసం దేవుని మందిరానికి కూడా రాకుండా పొలం వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొంతమంది జీవితాలలో. వాళ్ళు ఎంత ప్రయాసపడినా వారు ఏమీ సంపాదించలేరు. చదవండి ఇప్పుడు మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. 6, 7, 8 వచనాలు. పెద్దగా చదువు. సంతుష్టి సహితమైనటువంటి భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. అంటే ఏంటో తెలుసా? సంతుష్టి అంటే అర్థం ఏంటంటే సంతృప్తి. అంటే ఏంటి? దేవుడు నాకు ఎంత ఇచ్చాడో అంతవరకే నేను సరిపెట్టుకోవాలి, అంతేగాని వాళ్ళకుందే నాకు లేదని ఏడవకూడదు.
ఇప్పుడు ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారు లోకంలో. పక్కోడు బాగా బతికితే వీడు ఏడుస్తూ ఉంటాడు, ఆ పక్కోడిది ఎప్పుడు పోద్దని. లేరు అలాంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. వాళ్ళే ఎక్కువ మంది ఈనాడు లోకంలో. ఈ లోకంలో మన జీవితాల్లో దేవుడు మనకి ఏమైతే ఇచ్చాడో దాంతో మనం తృప్తి కలిగి ఉండాలి. చాలులే అయ్యా, దేవుడు ఇంతవరకు ఇచ్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు, ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, కట్టుకోవటానికి బట్టలు ఇచ్చాడు, చాలు. మనిషి కనీస అవసరాలు ఇవి, కనీస అవసరాలు. ఉండటానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్టలు కావాలి, తినటానికి ఆహారం కావాలి. ఈ మూడే కదా కనీస అవసరాలు. ప్రతి మానవుడికి దేవుడు ఇస్తున్నాడు ఈ మూడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? బ్యాంకులో డబ్బు దాచుకోవాలి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి, పోస్టులో దాచుకోవాలి, ఇంకెక్కడో మరి మ్యూచువల్ ఫండ్స్లో వేయాలి, బాగా డబ్బు పెరగాలి, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలి. ఈ ఆలోచనతో బ్రతుకుతున్నాడు మానవుడు. ఎందుకు చెప్పండి? ఎందుకు? సరిపోతే నీ డబ్బుని ఎంబడి రాదు. నువ్వు యేసు ప్రభుని కలిగి ఆయన బిడ్డగా బ్రతికితే పరలోకంలో చేరుతావు. నీ డబ్బు నిన్ను రక్షించదు. ఇప్పుడు చదవండి 7వ వచనం. మనము ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. ఆలోచన చేయండి. మనం ఈ లోకంలో జన్మించేటప్పుడు మనం ఏమైనా తీసుకొచ్చామా? ఒకసారి ప్రశ్నించుకోండి. ప్రతి మనిషిగా ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. రాత్రి మనం ఈ లోకంలో జన్మించేటప్పుడు, ఈ లోకంలోనికి మనం వచ్చినప్పుడు మనం ఏమీ తీసుకురాలా. మరి పోయేటప్పుడు ఏమైనా తీసుకుపోతామా? మనం ఈ లోకంలో నుండి ఏదియో తీసుకొని పోలేము. ఏదైనా తీసుకుని పోతామా చెప్పండి? ఒకవేళ 10 కిలోలు బంగారం సంపాదించుకున్నాం అనుకో, కనీసం ఒక నలుసంత బంగారం నువ్వు తీసుకెళ్తావా? ఈ లోకంలో 10 కోట్లు సంపాదించామనుకో, ₹1 తీసుకెళ్తావా? ₹1 సింగిల్ రూపాయి కూడా నీ ఎంపటి రాదు. పూచికి పుల్లైనా రాదు. తెలుసా మీకు? మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనను మరణించిన తర్వాత పూచికి పుల్లైనా కానీ తీసుకొని పోలేడని స్టీవెన్సన్ అనే ఒక సోదరుడు పాట రాశాడు, పాటలు పాడాడు కూడా. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన అంటే ఏంటి? ఈ లోకంలో గొప్పోడైనా, ఈ లోకంలో ఎటువంటి స్థితిలో ఉన్నా పూసికి పుల్లైనా కానీ, పూసికి పుల్లంటే తెలుసా మీకు? ఏంటి పూసికి పుల్లంటే? ఎప్పుడైనా చూసారా పూసికి పుల్ల? చెప్పండి, ఏందో పూసికి పుల్లంటే? మాట్లాడండి. పూసిక పుల్లంటే ఇదివరకు ఇస్త్రావులు కుట్టేటప్పుడు ఉపయోగిస్తారు చూడు, అది పూసిక పుల్లంటే. నేను కూడా అంతకుముందు ఏదో అనుకునేవాడిని. ఒకసారి దైవజనుడు వాక్యం చెబుతా చెప్పాడు, పూసిక పుల్లంటే ఇస్త్రాకులు కుట్టేటప్పుడు ఒకదానికొకటి కనెక్షన్ అన్నమాట. కనీసం పూసిక పుల్లైన మనం తీసుకొని వెళ్ళలేము. ఎందుకు ఈ ఆరాటం? ఎందుకు ఈ పోరాటం? ఒకటే ఆరాటం మానవుడికి, ఎక్కడైనా యేసు ప్రభువుని కలిగి బ్రతకండి. ఈ రోజు నుంచి అయినా మీ జీవితాలను మార్చుకోండి, మారు మనసు పొందండి. తర్వాత చదువు. కాగా అన్న వస్త్రములు కలిగిన వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులకుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఏంటది? డబ్బు. ఈ డబ్బుని అపేక్షించేవాడు, ధనవంతులకు అపేక్షించేవారు
శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. దురాశలు అంటే ఏంటి? ఒక 10,000 ఇస్తే ₹1,00,000 ఇస్తారని ఎవరైనా చెప్పారు అనుకోండి, ఏం చేస్తారు? మనోళ్ళు ఏం చేస్తారు? ఎట్లా ఒక డప్పు తెచ్చి అయినా 10,000 ఆ 1,00,000 కోసం ఇస్తారు. వాడేం చేస్తాడు? అన్నీ బాగు చేసుకుంటాడు. ఒక రీతిగా వాడు ఏం చేస్తాడు? ఐపీ పెడతాడు, అడ్రస్ ఉండదు. ఎన్నో ఇలాంటివి జరుగుతున్నాయి ఈ లోకంలో. అంటే ఏంటి? మానవుడు దురాశ. దీన్ని ఏమంటారు? దురాశ. 10,000కు 1,00,000 అంటే ఎగబడిస్తారు. డబ్బులు లేకపోతే అప్పు చేసి తీసుకొస్తారు, బంగారం పెట్టి తీసుకొస్తారు, పొలం పెట్టి తీసుకొస్తారు, ఇల్లు పెట్టి తీసుకొస్తారు, తాకట్లు పెట్టి అయ్యయ్యా ఇదిగయ్యా 1,00,000 వస్తాయి కదా అని. ఈడేం చేస్తాడు? అన్నీ పట్టుకుని అడి వెళ్ళిపోతాడు. తర్వాత లబో దిబో అని ఏడుస్తారు. అదేనా జరిగేది? ఒకప్పుడు జరిగిందిలే, నేను జరిగిన సంగతే చెబుతున్నా. ఒకప్పుడు ఇట్లాగే జరిగింది. అబ్బో ఏమిచ్చారని ఆ పోగు చేసేవాడు కూడా దేవుని నమ్ముకున్నవాడే, బయటవాడు కాదు, దేవుని నమ్మినవాడు. ఇచ్చినవాడు కూడా దేవుని నమ్మినవాడు కాదు. అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు చివరికి. జాగ్రత్త. డబ్బు కోసం మానవుడు గడ్డి తింటాడు. తెలుసా మీకు సంగతి? డబ్బు కోసం ఏం తింటాడు మనుషుడు? గడ్డి తింటాడు. అయ్యో దేవుని నమ్ముకుందాం, భక్తిగా బ్రతుకుదాం, ప్రభు కొరకు బ్రతుకుదాం అని ఆశ ఉంటాడు ఈనాడు అనేక మంది జీవితాల్లో. డబ్బు మీదే మనసు కానీ దేవుని మీద మనసు ఉండడం లేదు అనేక మంది జీవితాల్లో. డబ్బుని ప్రేమించేవాడు పరలోకానికి వెళ్ళలేడు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా ఈ లోకంలో నీవు జీవించాలి. డబ్బు అది మన కాళ్ళ కింద ఉండాలి కానీ నెత్తి మీద పెట్టుకోకూడదు. తెలుసా మీకు? డబ్బు ఎక్కడ ఉండాలి? మన కాళ్ళ కిందే ఉండాలి. అంటే కాళ్ళ కింద చెప్పులు మనం వాడుకుంటాం కదా, అటు ఇటు తిరుగుతా. అట్లాగే డబ్బును మనం వాడుకోవాల్సిందే కానీ నెత్తి మీద మూట పెట్టుకు తిరగకూడదు. దాదాపు 4-5 సంవత్సరాల క్రితం ఒక మనుషుడు పొన్నూరులో నెత్తి మీద పెట్టుకు తిరుగుతున్నాడు, ఒక గంప లాంటిది. ఏంది ఇదంటే ఏమని చెప్పాడు తెలుసు? అందులో డబ్బు ఉంటుందంటే ఎప్పుడు ఆ నెత్తి మీద. వాడు చూస్తే భీముడు ఉండట్టుంటాడు బాగా, ఎంత లావుని. అంటే ఏంది? వాడు ఆ డబ్బు మీదే మనసు కానీ వాడు ప్రార్థనకు వాడు దేవుణ్ణి నమ్ముకాడు. తిని ఊరగా తిని నిద్రపోతులాగా నిద్రపోతూ ఉంటాడు. తింటాం నిద్రపోవటమే, ఇంకా రెండో పని లేదు వాడికి. ఎందుకంటే నా కళ్ళారు చూసిన మనిషిని ఫలానా మనిషి అని నేను చెప్పను. ఎందుకంటే ఇలాంటి మనుషులు లోకంలో ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకొని మరి ఆయన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతకడం గొప్ప ఆశీర్వాదము. ధనాన్ని ప్రేమించకూడదు ఎప్పుడు. మనం దేవుణ్ణి ప్రేమించాలి, ధనాన్ని నమ్ముకోకూడదు ఎప్పుడు. మనం దేవుణ్ణే నమ్ముకుని బ్రతకాలి. అందుకని ఏమంటాడు తెలుసా? కీర్తన 84 చివరి వచనంలో యెహోవా యందు నమ్మిక ఉంచువారు ధన్యులు అంటాడు. చదవండి. యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు, చివరి వచనం కీర్తనలో 84 చివరి వచనం, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యుడు. ఈ లోకంలో ఎవడు ధన్యుడు? 100 ఎకరాల పొలం ఉన్నవాడు ధన్యుడు కాదు. 100 ఫ్లాట్లు కలిగి ఉన్నవాడు ధన్యుడు కాదు. 1,00,000 కోట్లు ఉన్నవాడు ధన్యుడు కాదు. ఈ లోకంలో 100 అంతస్తులు బిల్డింగ్ ఉన్నవాడు ధన్యుడు కాదు. ఎవరు ధన్యులు? నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఈ రాత్రి ఏంటి మన పరిస్థితి? మనం ధన్యులంగా ఉన్నామా లేక అన్యులంగా ఉన్నామా? అన్యుడంటే దేవునికి దూరస్తుడు, ధన్యుడంటే దేవునికి సమీపస్తుడు. ఈ ధన్యుడిగా జీవించేవాడు ఎప్పుడు మరణించినా పరలోకానికి పోతాడు. అన్యుడిగా మారు మనసు లేకుండా ధనాన్ని నమ్ముకుని బ్రతికేవాడు వాడు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతాడు. ఇంకా మూడోది ఏమి లేదు ఆప్షను. నమ్మినవాడు పరలోకానికి, నమ్మనివాడు
నరకానికి. నీకేది కావాలో కోరుకండి ఈ రాత్రి. మా వంతు మీకు చెప్పడమే కానీ మీ వంతు మీరు నమ్ముకోవడం మీ వంతు అది. ఎందుకంటే నమ్మినవాడు ధన్యుడనే మాట మనం చదువుకున్నాం. నమ్మనివాడు నరకానికి వెళ్ళిపోతారని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. చివరిగా ఒక్క వచనం మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17, 18 వచనాలు తీసిన వారు చదవండి. ఏహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనముందు నమ్మిక ఉంచక సుఖముగాను అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచవలెను. దేవుని యందే నమ్మిక ఉంచాలి. చాలామంది ధనం మీద నమ్మిక. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు. బాగా డబ్బు సంపాదించినాడు ఎట్లుంటాడు? గర్వం. పక్కోడితో కూడా మాట్లాడేవాడు, ఎదురొచ్చే మాట్లాడు, పై చూపు చూసుకుంటూ వెళ్తాడు. వాడు కళ్ళు నెత్తికెక్కుతుంది. బైబిల్ సెలవిస్తుంది గర్విష్ఠులు అవుతారు. అయితే అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, ఈ ధనము స్థిరమైంది కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మన చేతిలో ఉంటుంది, రేపు ఇంకోటి చేతిలోకి వెళ్ళిపోతుంది ధనం. తెలుసా మీకు? ఎవడి చేతిలో పర్మనెంట్గా ఉండదు ధనం. ఈరోజు నా చేతిలో ఉంటుంది, రేపు నీ చేతిలోకి వస్తుంది. ఇది ఏమైనా గ్యారంటీ అనుకుంటున్నారా ఏంటి? స్థిరం అనుకుంటున్నారా? కానే కాదు. ఏమంటున్నాడు ఇక్కడ? అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచవలెనని ఆజ్ఞాపించము. సమస్తమును ధారాళముగా దయచేయవాడు దేవుడు. దేవుడు ఇస్తాడు. ఎప్పుడు మనకి ఏది అవసరమో దేవుడు ఇస్తాడు. దేవునికి తెలుసు. అంతేగాని మోసం చేసు, అన్యాయం చేసు, అక్రమాలు చేసు, అప్పులు చేసి అగ్గొట్టు, రకరకాలుగా చేసి బాగా డబ్బు సంపాదించాలంటే అది ఎన్నటికీ కుదరదు. ఏం చేయాలి మనం? దేవుని యందు నమ్మిక ఉంచాలి. ధనం మీద నమ్మిక ఉంచవద్దు, ఎవరో నమ్మిక ఉంచవద్దు. సమస్తమును ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఇది ఒక ఆజ్ఞ. ఇంకా ఎవరైతే యేసయ్యను నమ్ముకోకుండా బ్రతుకుతున్నారో ఈ రాత్రి మీరు యేసయ్యను నమ్ముకోండి. ఒకవేళ ఎంతకాలం నువ్వు నమ్ముకోకుండా మారు మనసు లేకుండా బ్రతుకుతున్నావేమో, నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. రేపు మనం చూస్తామో చూడమో మనకు తెలియదు, రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు. నేడే, ఈరోజే, ఇప్పుడే యేసయ్యను నమ్ముకోండి. మీ పాపాలు ఒప్పుకోండి, పాప క్షమాపణ పొందండి. బ్రతికినంతకాలం ప్రభువు కోసం బ్రతికి ఆ మహిమ కలిగినటువంటి పరలోక రాజ్యం కొరకు ప్రతి ఒక్కరూ సిద్ధపడాలని ప్రభువు పేరిట ప్రేమపూర్వకంగా అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువు మన కొరకు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపి అయిన మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, ఈ లోకములో నశించిపోయిన మమ్మల్ని ప్రభు మీరు ప్రేమించి, అయ్యా మా కొరకై పరలోకాన్ని విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చి మమ్మల్ని ధనవంతులుగా చేయడానికి మా నిమిత్తం మీరు దరిద్రుడయ్యారు ప్రభువా. అయ్యా, ఈ ఇహమందు ధనవంతులుగా కాకుండా ఆత్మీయంగా ధనవంతులుగా ఈ లోకంలో బ్రతికే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి మా ప్రభువా. ఆశతో నీ పాద సన్నిధికి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. విన్న ప్రతి మాట హృదయాల్లో భద్రపరుచుకునే మనసు వారికి దయచేయండి ప్రభువా. అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం దయచేయండి. 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న బిడ్డలకు కావలసిన జ్ఞానము, తెలివి, వివేకమును దయచేయండి మా ప్రభువా.
కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి మారు మనసు కావాలి ప్రభువా. అయ్యా మా గ్రామంలో, మా రాష్ట్రంలో, మా దేశంలో ఇంకా కోట్ల మంది ప్రజలు ప్రభువా మారు మనసు లేకుండా బ్రతుకుతూ ఉన్నారు ప్రభువా. మీరే వారిని దర్శించండి. నేను నమ్ముకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు, తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ